కొత్త పేపర్ రాస్తుంది బయటికి వెళ్ళా నేను బయట రాస్తున్నాను రోజు స్కోర్ పంపిస్తున్నాను. నేను అడుగుతాను డౌట్ అడిగాడు అయితే నేను డౌట్ ఈ మధ్య మీరు చెప్పండి అడిగారా వీళ్ళు ఎవరు అడిగారు కొన్ని డౌట్ టీచర్ని కొన్ని మ్యాథ్స్ ఏమడిగావు చెప్పు సర్కిల్ షాప్ చెప్తుంటే ఏమడిగావు ఒక పాయింట్ది యాంగిల్ ఎంత ఉంటుంది ఒక పాయింట్ ఎంత ఉంటుంది పాయింట్ రైట్ యాంగిల్ మరి పాయింట్ స్ట్రైట్ లైన్ కరెక్ట్ కరెక్టా ఒక సర్కిల్ అవుతాయి ఎన్ని డిగ్రీ కంప్లీట్ ఎన్ని డిగ్రీ నాన్న ఎవరు చెప్తారు సర్కిల్ స్ట్రైట్ లైన్ చెప్పు గట్టిగా చెప్పాలా అదే ఆ డౌట్ ఎందుకు ఉందంటే కాన్ఫిడెన్స్ లేదు చెప్తున్నప్పుడు నిద్రపోయావు లేదా బుక్ చేస్తున్నావు లేదా ఇక్కడిని గెలుతున్నావు అందుకే కాన్ఫిడెన్స్ లేదు రైట్ యాంగిల్ అంటే గట్టిగా కూర్చో డౌట్స్ టీచర్ పాఠాలు చెప్తుంటే 100% అందరూ ఒక డౌట్ పడదా అప్పుడే నేర్చుకుంటాం లేకపోతే ఇప్పుడు ఇలా అంటున్నారు ఎగ్జామ్లో కూర్చొని ఇంకా భయపడిపోయి తెలిసింది కూడా రాంగ్ రాసిస్తున్నాం అందుకే లాస్ట్ టైం మీ సీనియర్స్ ఎంతమంది పిల్లలు అయ్యారు గుర్తుపెట్టుకోండి ఆ 43లో మీరు ఎవరు ఉండకూడదు సార్ వెళ్ళి మీ పేరెంట్స్ కూడా చెప్పండి నాన్న మా స్కూల్లో లాస్ట్ ఇయర్ చెప్పండి ఏంటంటే కరెక్ట్ వచ్చారు చెప్పారు ఈసారి నేను అవ్వకూడదు నాన్న అంటే మీకు మీ నాన్నగారికి మీ అమ్మకి సరైన చెప్పండి అవ్వకూడదు అనడానికి నువ్వు ఏమేమి చేస్తున్నావు ప్లాన్ చేస్తున్నావు నువ్వు పాస్ అవ్వడానికి చిట్లు పెట్టుకొని ప్లాన్ చేస్తున్నావు ఏమేమి ప్లాన్ చేసి చెప్పారు పాస్ అవ్వడానికి అంటే ఫెయిల్ అవాయిడ్ చేయడానికి పాస్ అవ్వడానికి ఏమేమి చేయాలి బాగా బాగా ప్రిపేర్ అవ్వాలంటే ఎట్లా షెడ్యూల్ ఉందా ఇంట్లో వెళ్ళి ఒక షెడ్యూల్ ఉంటుంది కదా క్లాస్లో అయితే మీకు పీరియడ్ జరుగుతాయో ఇంటికి వెళ్ళాక వెళ్ళగానే అంత పడేసి హ్యాపీగా వెళ్ళిపోయి రిలాక్స్ అయిపోవడము సో షెడ్యూల్ పెట్టుకున్నారా లేదా సో ఇక్కడ చెప్తారు పాఠాలు మళ్ళీ స్కూల్కి ఇంటికి వెళ్ళినప్పుడు చదువుతున్నప్పుడు కొన్ని డౌట్స్ వస్తాయి కదా నెక్స్ట్ వచ్చి టీచర్స్ నీకు డౌట్స్ అడగాలి కదా మీరు ఎంతవరకు డౌట్స్ అడుగురో అంతవరకు మనం గ్రోత్ అవ్వకూడదు రైట్ యాంగిల్ ఇంటిని ఎందుకు కావాలి కరెక్ట్ కదా వాళ్ళు చెప్తారు నమ్మేయాలి నువ్వు నమ్మకూడదు కదా అడగాలి కదా ఎందుకు క్వశ్చన్ క్యూరియాసిటీ ఇంక్విజిటివ్నెస్ ఇది ఏపీ చదువుతాం అదే చెప్తారు మన కాన్స్టిట్యూషన్ కూడా అదే చెప్తారు సైంటిఫిక్ టెంపర్ అండ్ ఇంక్విజిటివ్నెస్ అంటే క్వశ్చన్ చేయాలి ఎందుకు పోయి ఆ పేపర్ ఎందుకు ఆ కలర్ ఉంది దాంట్లో ఆ కలర్ ఏం కెమికల్ వేసి ఉన్నారు ఓకే ఈ క్యూరియాసిటీ ఉన్నంత వరకు మన బ్రెయిన్ గ్రోత్ అవుతూనే ఉంటుంది మనం క్వశ్చన్ చేయడం ఆపేస్తే బ్రెయిన్ నిద్రపోతుందిరా నిద్రపోతే నేర్చుకోలేక ఎంత స్ట్రైట్ లైన్ డిగ్రీ చెప్పు స్ట్రైట్ లైన్ డిగ్రీ అని చెప్తున్నాడు క్లియర్గా చెప్పరా 180 స్ట్రైట్ లైన్ అనేది అదే ఉందామా అది చూపిస్తారా సరే అయ్యి ముఖం చేయండి ఇది వాటి అదే కదా చెప్పండి ఎంత జరుగుతుంది సరే ఎక్స్ప్లెయిన్ చేయండి యాంగిల్స్ తెలుసు కదా మీకు ఎన్ని యాంగిల్స్ ఉంటాయి రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అంటే ఎలా ఉంటుంది తర్వాత స్ట్రైట్ లైన్ ఉన్నప్పుడు ఎన్ని డిగ్రీస్ ఉంటుంది మీకు స్ట్రైట్ లైన్ తీసుకున్నప్పుడు మధ్యలో 0 పెట్టుకుంటాం కదా సో 0 నుంచి ఇట్లా చివరికి కౌంట్ చేసినప్పుడు 180 డిగ్రీస్ సో 0 to 9 బిఫోర్ 90 అంటే 0కి 90కి మధ్యలో ఉన్నప్పుడు దాన్ని ఏమంటాం అక్యూట్ యాంగిల్ కదా 90 కరెక్ట్గా 90 డిగ్రీస్ ఉంటే రైట్ యాంగిల్
అగ్రికల్చర్ గుడ్ మీనా ఏం చేస్తారు ఆటో డ్రైవర్ గుడ్. సో ఇప్పుడు మనకు ఆదాయం రావాలంటే అగ్రికల్చర్ మంచి పంటలు రావాలంటే మనకు ఒక ఐడియా ఉండాలి కదా, ప్లానింగ్ ఉండాలి కదా. ఆ ప్లానింగ్ ఏం చెప్పాలా, ఏం మాట్లాడుతున్నా, ఏం చెప్పాలంటే నాన్న నువ్వు ఇక ఆదాయం ఎంత ఉంది నీకు, ఇంత ఉంది, సో నీకు ఇంకా ఎక్కువ ఆదాయం అంటే నువ్వు 360 డిగ్రీ అనలైజ్ చేసుకోవాలని చెప్పాలి. 360 డిగ్రీ అంటే ఏంటి, అన్ని దిక్కులు అని అర్థం. అంటే ఏంటి 360 అంటే ఏమో ఒకసారి సర్కిల్ గీయలు చేతులు గీయకుండా ఇలా మనం ఒక స్ట్రైట్ లైన్ తీసుకోవాలి. 360 డిగ్రీ అంటే చూడండి, ఇలా తిప్పితే ఇక్కడ నుంచి మనం స్టార్ట్ చేసినట్లయితే ఇక్కడ 0, ఇక్కడ సపోజ్ ఏ అని పెట్టుకున్నాం అనుకోండి, ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తే ఇలా వచ్చి ఇలా చివరి దాకా వచ్చి మళ్ళీ ఏది మీట్ అయితే ఇక్కడ వరకు మనకి అది మీట్ అయినట్లయితే ఇక్కడ యాంగిల్ అంటే ఇలా వెళ్ళి ఇలా ఇక్కడ ఈ పాయింట్ టచ్ అవ్వాలి. సో ఇక్కడ ఎన్ని డిగ్రీస్ ఉన్నట్టు మనకి 360. సో ఇప్పుడు మా చేసే పనిలో 360 డిగ్రీ చూసుకుంటే ఏంటి అర్థము, గడియారంలో కూడా చూసారా, మళ్ళీ 12 దాకా వచ్చింది అంటే 360 డిగ్రీస్ యాంగిల్. ఇప్పుడు నాన్న చెప్తున్నారు, నాన్న 360 డిగ్రీ అనాలిసిస్ చేసుకో అంటే ఏం చెప్పాలి. 360 అంటే అన్ని రకాలుగా, అంటే దానికి కావాల్సిన వస్తువులు, దానికి కావాల్సిన డబ్బులు, దానికి కావాల్సిన మార్కెట్, దానికి కావాల్సిన ఉద్యోగ సపోర్ట్ అన్నీ ఉన్నాయా, ఇవన్నీ ఉండాలి. అంటే అన్నీ అంటే ఏంటి 360 డిగ్రీ. ఓకే, సో అట్లా దీన్ని ఇంగ్లీష్లో కూడా మాట్లాడుతున్నప్పుడు వాడతారు. సో ఇది మ్యాథ్సే కాదు, ఫిజిక్స్ కాదు. సరే సబ్జెక్ట్ నేర్చుకుంటే అన్ని దాంట్లో వాడుకుంటాం. సున్నా ఎవరు కనిపెట్టిందే, సున్నా ఎవరో కనిపెట్టింది, నువ్వు చెప్పారు ఎవరు, దానికి వాల్యూ ఉందా లేదా, 360 అదే కూడా వస్తుంది కదా. అది ఎక్కడ ఉంటే వాల్యూ ఉంది చాలా ఇంపార్టెంట్. సున్నా లెఫ్ట్ వేసుకుంటావా, రైట్ వేసుకుంటావా. ఓకే, క్వశ్చన్స్ అడగాలి టీచర్స్. ఎక్కువ క్వశ్చన్స్ అడిగితే మీకు బ్రెయిన్ ఎక్కువ యాక్టివ్గా ఉంటుంది. వెళ్తారా, సరే అందరూ పాస్ అవుతారా, వినిపించట్లేదే ఎలా నువ్వు నాన్న అవుతావా. ఇండియా రాష్ట్రం సో ఇండియా వెరీ యూనిక్ ఉంది. ఇండియా ఏంటి, 2 చెయ్యి ఉన్నాయి, హెడ్ ఉంది, మొత్తం బాడీ ఉంది ఇండియాలో, అవునా కదా. ఇక్కడ వేసుకుంటే తెలుసుకుంటుంది, ఇది బాడీ, ఇది చెయ్యి, హెడ్. హెడ్ కూర్చోను నేను చూస్తున్నాను. ఓకే, హెడ్ యాక్చువల్లీ మన టెంపుల్లో బస్సు ఉంటుంది కదా, ఆ టైప్ ఉంది కదా మన ఇండియా హెడ్. రిమెంబర్ వన్స్, అవునా అదే కదా, ఇండియా హెడ్ అలాగే ఉంది కదా. ఇది ఇక్కడ ఏ రాష్ట్రం వస్తుంది, ఇక్కడ ఇటువైపు పర్ఫెక్ట్. ఎవరు, రాజస్థాన్. ఎవరు చెప్పింది, ఇక్కడ రాజస్థాన్ వస్తుంది. ఇలాగైతే ఇక్కడ ఒక స్టేట్ ఉంది, ఏంటి స్టేట్ అక్కడ కరెక్టే కదా. ఇక్కడి నుంచి ఎవరు వచ్చారు మన దేశంలో, ప్రజెంట్ లీడర్ ఎవరు ఇక్కడి నుంచి, గుజరాత్ నుంచి ఉన్నారు. ఎనీ గెస్, ప్రజెంట్ స్టేట్ తెలిసిపోతుంది. హూ ఇస్ ద ఫస్ట్ పర్సన్ ఆఫ్ ది కంట్రీ, ఫస్ట్ సిటిజన్ ఆఫ్ ది కంట్రీ ఎవరు, ప్రెసిడెంట్. నెక్స్ట్ ఇంపార్టెంట్ ఎవరు, ప్రైమ్ మినిస్టర్. ఎవరు ప్రైమ్ మినిస్టర్, ఓకే వైస్ ప్రెసిడెంట్. తర్వాత ప్రైమ్ మినిస్టర్. ప్రైమ్ మినిస్టర్ ఎవరు, ఆయన ఎక్కడి నుంచి వచ్చారు, గుజరాత్. ఎందుకు వస్తే తర్వాత ఇటువైపు వస్తే ఇప్పుడు మాట్లాడుతుంది అదే నేపాడు. అది ఏదైనా ఇండియా లోపల ఉందా, ఇండియా బయట ఉందా. ఓకే, అవునా దగ్గర వచ్చిందా. ఓకే, ఇది నార్త్ ఈస్ట్ అంటాము, ఇది జమ్మూ కాశ్మీర్ నార్త్, ఇది గుజరాత్ అని చేసిన పాటు ఇది సెంట్రల్ ఇండియా. కరెక్ట్, నేను చక్కగా ఉంచాడు కదా. కూర్చొని ప్రాక్టీస్ చేస్తే వస్తుంది. నేను
ఉన్నప్పుడు 6 నెలల నుండి నేర్చుకున్నా మన టీచర్ మరీ దగ్గర నుండి దాన్ని మీకంతా డిజిటల్ బోర్డు ఉంది ఏర్పడ్డది ఇచ్చి కానీ మన బ్లాక్ బోర్డు సున్నం పేజ్ పెన్సిల్ మళ్ళీ ఆ రీసెర్చ్ చాప్టర్ రాస్తున్నాయి రోజు మా బుక్లో అది రాయడం 3 days. ఎవరైతే క్లాస్లో బాగా రాస్తారో వాళ్ళకి చాక్లెట్ ఇచ్చేవాళ్ళు మా చాక్లెట్. టైం ఏమి వేయట్లేదు వీళ్ళెవరు సిఎల్లా ఏంటి వీళ్ళు? అవును సార్. రవి కుమారా? అవును సార్. మ్యాథ్స్ మ్యారేజెస్ కుంభమేళాకి వెళ్ళారు అటెండెన్స్. మురళీకృష్ణ రాజు ఈయన ఎవరు? వెంకటేశ్వరరావు. వీళ్ళ అమ్మాయి మ్యారేజ్ ఈరోజు ఆదిలక్ష్మి. ఇంతమంది సీఎల్ ఏంటబ్బా? సుజాత, మురళీకృష్ణ రాజు. సుజాత కూడానా? దుర్గాదేవి ఉన్నారండి దుర్గాదేవి. ఈయనలో లలిత పి. హస్బెండ్కి డెంగ్యూ అన్న. చాలా మంది 1 2 3 4 5 5 మ్యారేజెస్ ఉన్నాయి. 6 7 7 members out of 32. అవును సార్. ఇదిగా పెట్టుకోండమ్మా. ఏమేమి వండి పెడుతున్నావు? ఏది చేస్తున్నావు? మెనూ ఏమైనా ఉందా? ఎక్కడ మెనూ? ఏమొస్తుంది? ఎంతమందికి వండావు? అందరూ తింటారా పిల్లలు ఇక్కడ? ఏడు పప్పు ఇంకా అన్నం పెట్టలేదు. ఎంతమంది కుక్కరేనా? ఇక్కడ ఉన్న హెడ్ కుక్ ఒకరే అండి, హెల్పర్స్ 6. అది కోతులండి, కోతులు క్లీన్ చేసుకోవాలి. ఎగ్జామ్స్ దగ్గర పడుతున్నాయి. సో ఇంకా 30 రోజులు చాలా క్రూషియల్గా ఉంది కాబట్టి ఈరోజు మూలపాడు జెడ్పీహెచ్ఎస్ స్కూల్ ఒక సర్ప్రైజ్ విజిట్కి వచ్చి చూసాము. పిల్లల ప్రిపరేషన్ గురించి ఆరా తీయడం జరిగింది. టీచర్స్ ఈ అడిషనల్ క్లాసెస్, ఎర్లీ మార్నింగ్ స్పెషల్ క్లాసెస్ ఇవన్నీ ఏదైనా చేస్తున్నారు. సో పిల్లల్లో ఆ చైతన్యం స్టార్ట్ అయింది. సో దీన్ని కంటిన్యూ చేస్తూ ఇక 1 monthలో సో ఎవరైతే మెయిన్లీ వీక్ స్టూడెంట్స్ ఉంటారో లేదా కొంచెం ఇంకా ఆ సిలబస్ అర్థం చేసుకోకుండా వీళ్ళని కవర్ చేసుకుంటూ సో 100% రిజల్ట్ తీసుకురావడానికి మన ఎన్టీఆర్ జిల్లాలో సో ఈసారి కృషి చేయాలని అందరికీ ఆదేశాలు ఇవ్వడం జరిగింది. సో ఇప్పుడు అన్ని స్కూల్స్లో స్పెషల్ క్లాసెస్ అలాగే అన్ని రెసిడెన్షియల్ స్కూల్స్లో ట్యూటర్ని కూడా పెట్టి సో పిల్లలకి 10th పిల్లలకి మెయిన్లీ ఎగ్జామ్ ప్రిపరేషన్ చేయడం జరుగుతూ ఉంది. సో పిల్లలు వాళ్ళకి ఏదైతే డౌట్స్ ఉన్నాయో వాళ్ళు డైరెక్ట్గా టీచర్స్ని అడిగి డౌట్స్ అన్ని క్లియర్ చేసుకుని ధైర్యంగా కాన్ఫిడెంట్గా ఎగ్జామ్ రాయాలి. సో రాసిన తర్వాత అందరూ పాస్ అవ్వాలి. సో మెయిన్లీ 10thలో ఫెయిల్ అయిపోవడం అంటే ఒక మానసికంగా దే విల్ గెట్ వీక్. సో అందువల్ల అటువంటి సిచ్యువేషన్ రాకుండా సో ఇప్పుడే కొంచెం అలర్ట్ చేసి సో వాళ్ళందరినీ ప్రిపేర్ చేయడానికి చర్యలు చేపడుతున్నాము. దీంట్లో ఆల్రెడీ సో అన్ని స్కూల్స్లో స్పెషల్ క్లాసెస్ అలాగే టీచర్స్ కండక్ట్ చేస్తున్నారు. సో ఇది ఈ నెక్స్ట్ 1 month ఇది కంటిన్యూ చేస్తాము. టీచర్స్ని కూడా మోటివేట్ చేయాల్సిన అవసరం ఉంది. సో వాళ్ళు కూడా ఆల్రెడీ స్పెషల్ క్లాస్ కింద ఇన్వాల్వ్ అవుతున్నారు. సో అటెండెన్స్ కూడా మానిటర్ చేయడం జరుగుతూ ఉంది. పిల్లలకి ఆన్లైన్ అటెండెన్స్ కూడా చేపట్టడం జరుగుతూ ఉంది. సో పిల్లల్లో వాళ్ళ కాన్ఫిడెన్స్ తీసుకొచ్చి అయితే ఈ 1 year సిలబస్ కంప్లీట్ అయిందో ఆ సిలబస్ని 1 monthలో ప్రాపర్గా రివైజ్ చేసి ఎవరికైనా డౌట్స్ ఉంటే దాన్ని క్లియర్ చేసుకుంటూ సో ఎగ్జామ్ని కాన్ఫిడెంట్గా రాయడానికి ఈ ప్రిపరేషన్ జరుగుతూ ఉంది. దీనికి ప్రతి ఒక్క టీచర్సు సహకరించాలి, అలాగే పేరెంట్స్ కూడా సో ఆ పిల్లల్ని కొంచెం మానిటర్ చేసుకోవాలి. చేసుకుని వాళ్ళు ఇంటికి వచ్చిన తర్వాత చదువుతున్నారా, సో సిలబస్ రివైజ్ చేసుకుంటున్నారా, ఎర్లీ మార్నింగ్ క్లాస్కి వెళ్తున్నారా, స్పెషల్ క్లాస్కి కూడా మానిటర్ చేసుకోవాలి. స్కూల్లో కూడా ప్రతి టీచరు ఏదైతే హెచ్ఎంస్ ఉన్నారో అలాగే టీచర్స్ ఉన్నారు స్పెషల్ క్లాసెస్కి ప్రతి స్టూడెంట్స్ టైంకి వచ్చేలాగా చూసుకోవాలి. ఆ టైంకి వచ్చి కూర్చొని సో వాళ్ళు అర్థం చేసుకొని తెలియనప్పుడు డౌట్స్ అడుగుతుంటే అదే యాక్చువల్ యాక్టివ్ క్లాస్. సో దాన్ని కంపల్సరీగా ఫాలోఅప్ చేసుకుంటూ
ఈసారి ఎన్టీఆర్ జిల్లా 100% రిజల్ట్ తీసుకురావాలని అందరినీ కోరుతున్నాను. దానికి కావాల్సిన అన్ని తయారీలు కూడా చేస్తున్నాం. ఇప్పుడే చూస్తే స్కూల్లో అంటే ఎగ్జామ్కి 1 month ఉంది. కొంతమంది ఎక్కువ మంది టీచర్స్ ఏదో కారణం వల్ల సీఎల్ పెట్టి ఉన్నారు. సో అది కూడా ఇప్పుడే ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఎగ్జామ్ టైంలో అన్లెస్ ఎమర్జెన్సీ మెడికల్ ఇష్యూ ఉంటే తప్ప, లేదా ఎగ్జాక్ట్లీ నెక్స్ట్ వాళ్ళ పిల్లల పెళ్ళిళ్ళు ఉంటే తప్ప సో ఎటుపడితే అట్లా సీఎల్ పెట్టడానికి లేదు. సో అది కూడా ఇప్పుడే ఆదేశాలు జారీ చేశాము. పిల్లలకి బాగా ఎగ్జామ్ రాయించండి, తర్వాత ఎలాగో మీకు లీవ్ వస్తాయి, సీఎల్ పెట్టుకోవచ్చు. సో మీరు ఇప్పుడు సీఎల్ పెడితే ఒక 2 పిల్లలు ఫెయిల్ అయిపోతే సో అది మనము ఆ గిల్ట్ మనము తీసేయలేం తర్వాత. కాబట్టి సో ప్లీజ్ బీ అలర్ట్, సో గివ్ యువర్ బెస్ట్, సో లెట్ us get good results to this district this time.